తల్లిదండ్రులు కష్టపడినా ప్రభుత్వాలు దాతలు చేయూతనిచ్చినా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకేనని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మెటీరియల్ ను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎలేషా, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, నాయకులు 10వ వార్డు ఇన్ఛార్జు వల్లేరి కిరణ్, దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ కూడా మన పల్లె ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అందరూ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళే, అందరూ కూడా కూలి పనులు చేసుకునో వ్యవసాయ పనులు చేసుకునో ఎక్కడో ఒకటి ఇక్కడ గుమ్మస్తాలుగానో ఏదో ఆటోలు తోలుకొనో ఏదో ఒక దాన్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఒకే ఒక ఉద్దేశం, మేము పడ్డ కష్టాలు మా బిడ్డలను పడకూడదు, మేము తిన్నామో తినలేదో ఈరోజు నష్టపోతున్నామో ఇబ్బందులు పడుతున్నామో ఏదో ఒక బాధలు అనుభవిస్తున్నాం, రేపటి రోజున మా బిడ్డలు ఇటువంటి బాధలను ఎదుర్కోకూడదు, వాళ్ళు చదువుకోవాలి, చదువు ద్వారా ఉద్యోగాన్ని పొందాలి, చదువు ద్వారా ఒక వ్యాపారాన్ని పొందాలి, చదువు ద్వారా ఏదో ఒక వృత్తిలో వాళ్ళు నైపుణ్యతను పొంది సాధించాలి, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావాలని మీ తల్లిదండ్రులు కలగని, తల్లిదండ్రులు మీ మీద ఉన్నటువంటి ప్రేమని పక్కన పెట్టి మీ భవిష్యత్తు కోసం మిమ్మల్ని దూరంగా పెట్టి ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పి మీ తల్లిదండ్రులు మీ ఇంటి దగ్గర మిమ్మల్ని చూడకుండా కూడా ఉంటూ చిన్న చిన్న వయసులో ఉన్న మిమ్మల్ని నిరంతరం కూడా వదులుకొని మీకోసం మీ తల్లిదండ్రులు అక్కడ కష్టపడుతున్నారంటే దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఎదగాలి. అదేవిధంగా ఈరోజు వార్డెన్స్ కావచ్చు, లేదంటే మీ క్లాస్ టీచర్స్ కావచ్చు, అందరూ కూడా కోరుకునేది మీరు బ్రహ్మాండంగా ఎదగాలి. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు కావచ్చు, ఈ సోషల్ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి మొన్నటి రోజున ఇక్కడికి వచ్చిన బాల వీరాంజనేయులు కావచ్చు, అందరి యొక్క దృక్పథం ఏ ఒక్క పేదవాడు కూడా ఉన్నతమైన స్థాయికి రావాలి, ఏ ఒక్కడు కూడా వెనకపడకూడదు అని చెప్పి ఇన్ని మౌలిక సదుపాయాలు మీకు కల్పించడానికి అందరూ కృషి చేస్తున్నారు. ఈ రోజున మీరు దాన్ని పుణికిపుచ్చుకొని ఇంతమంది ఆశయాలు, ఇంతమంది ఆలోచనలు, ఇంతమంది మా కోసం పరితపిస్తున్నప్పుడు మేము చేయాల్సింది ఒకే ఒక కర్తవ్యం, కష్టపడాలి. ఈరోజు ఈ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరి వయసులు కూడా ఈరోజు 10 సంవత్సరాల వయసు దాటింది మీ అందరికీ కూడా. ఇంకా మీరు బాగా చదివితే ఇంకొక 15 సంవత్సరాలు చదువుతారు. 25వ సంవత్సరం వచ్చే నాటికి మీరు డాక్టర్లు అవుతారో, ఇంజనీర్లు అవుతారో, లేదంటే ఐఏఎస్లు పాస్ అవుతారో, ఐపీఎస్లు పాస్ అవుతారో, ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసుకుంటారు 21 సంవత్సరానికల్లా. 21 సంవత్సరం తర్వాత మాస్టర్ డిగ్రీలు పొందుతారు. ఆ తర్వాత మీ జీవితానికి మీరే దారులు ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మీకు నిరంతరం గైడెన్స్ ఇవ్వడానికి ఇంతమంది ఉన్నారు. ఎప్పుడు ఏం చదవాలి, ఎప్పుడు లేయాలి, ఎప్పుడు ఏ పాఠం చదవాలి. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.